హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్డమ్ కబుర్లు ఛానల్. ఆశీష్ బర్త్డే కోసం ముందుగా ప్లానింగ్స్ ఏమనుకోలేదు, జస్ట్ చూద్దాంలో అన్నట్టు ఊరుకున్నాం. నాకు ఎందుకో సడన్గా ఎక్కడైనా క్రేజీగా బయట ప్లాన్ చేద్దాం, బర్త్డే మిడ్ నైట్ ప్లాన్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు అనిపించింది. అనుకున్న వెంటనే నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాం కేక్ తీసుకోవడానికి. వెంటనే కేక్ తీసేసుకున్నాం. కేక్ తీసుకుని ఇంక షాపింగ్ ఏం చేయకుండా రిటర్న్ అయిపోయాం. అక్కడైతే బర్త్డే బ్యానర్ దొరకలేదు. బర్త్డే బ్యానర్ కోసం మళ్ళీ మొత్తం తిరిగాము అండ్ ట్రాఫిక్లో కూడా ఇరుక్కుపోయాం బాగా. ఎంత తిరిగినా బర్త్డే బ్యానర్ అయితే దొరకలేదు. మిడ్ నైట్ అయిపోయింది. ప్లస్ మనకి షాప్స్ కూడా అంతగా తెలియదు. రొటీన్గా వెళ్ళేవే తప్ప అంత బయట ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మనకు అంతగా తెలియదు ఈ కంట్రీలో. మేమైతే కార్ని పార్క్ దగ్గర పార్క్ చేసి డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ పార్క్ దగ్గర అయితే కొంచెం సేఫ్ ఉంటుంది. మిడ్ నైట్ అయినా కూడా పీపుల్ ఉంటారు కాబట్టి అక్కడే చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యి పార్క్ దగ్గరే డెకరేషన్ మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్ అదంతా ప్లాన్ చేసాము. Wow. How is it? Cool. Happy birthday, Kashish. Thank you. ఇప్పుడు టైం 12:30 అలా అవుతుంది, కానీ ఎక్కడ భయం అనేది ఏం లేదు. సేఫెస్ట్ కంట్రీ సౌదీ అరేబియా అయితే. అండ్ రోడ్డు పక్కన ఇలా సెలబ్రేషన్స్ చేసుకున్నాం, అంతా చేసుకున్నాం, కానీ ఏం డిస్టర్బెన్స్ లేదు, ఏం భయం లేదు, ఏం లేదు, బాగుంది అంత. కాశీష్ బర్త్డే ఈ ఇయర్ మిడ్ నైట్ ఎందుకు ప్లాన్ చేసామంటే, ఈ ఇయర్ మేము సౌదీ అరేబియాలో ఉన్నాం. ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ అది ఎవరు లేరు, ఫ్రెండ్స్ కూడా అంతగా లేరు వాడికి. సో సర్ప్రైజ్గా చేద్దాం చెప్పకుండా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాం ఇంకా. అండ్ అలానే టీనేజ్కి వచ్చాక ఇలాంటి సెలబ్రేషన్స్ చాలానే చేసుకుంటారు పిల్లలు. రోడ్ పై కార్స్లో, బైక్స్లో మిడ్ నైట్స్ క్రేజీగా చాలానే ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు మనం గుర్తొస్తాం కదా, కొంచెమైనా మా పేరెంట్స్ కూడా ఇలా చేశారు అని చెప్పి. అండ్ అలానే ఇంత చిన్న 8 years బాబుకి మిడ్ నైట్ అవుట్ సైడ్ బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. అండ్ ఫైనల్లీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. మాకు ఆశీష్ అయితే భీష్మ ఏకాదశి రోజు పుట్టాడు, కానీ ఇప్పటివరకు ఎప్పుడు భీష్మ ఏకాదశి Feb 7th అయితే రాలేదు. ఈ ఇయర్ అయితే Feb 8th వచ్చింది. చూడాలి మరి ఇంకెప్పుడైనా వస్తుందో లేదో. మరి చిన్న బాబుగాడికి బర్త్డే సెలబ్రేషన్స్ చేసి గిఫ్ట్ ఇవ్వకపోతే బాగుంటుందా, మరి డిసప్పాయింట్ అవుతాడు కదా. అందుకే వాళ్ళ డాడీ ఈ ఇయర్ స్కేటింగ్ షూ అయితే సర్ప్రైజ్గా ఆన్లైన్లో ఆర్డర్ చేసి గిఫ్ట్ ఇచ్చారు. మా చిన్న స్కేటింగ్ అయితే బాగా చేస్తాడు. పిల్లలు స్కేటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. మనం చాలా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. వాళ్ళు చేసేటప్పుడు కూడా మనం పక్కనే ఉండాలి. హెల్మెట్, గ్లౌజెస్ లేకుండా అయితే అస్సలు చేయనివ్వకూడదు. అలాంటివి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, లేదంటే స్కేటింగ్ చాలా డేంజర్ అవుతుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాం. మళ్ళీ ఆ రోజు వీకెండ్ అయ్యేసరికి స్కూల్ లేదని కాశీష్ కొంచెం ఫీల్ అయినా కూడా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఫ్రీ టైం దొరికింది మాకైతే. ఫుల్ బాగా ఎంజాయ్ చేశాడు. వచ్చిందండి వయ్యారి కామెడీ చూడండి ఇప్పుడు మరి ఎలా నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతుందో. ఫిష్ కూడా చేయలేదు, కేక్ కూడా తినిపించలేదు అన్నయ్యకి. అండ్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాప సంయుక్త బర్త్డే కూడా ఈరోజు. అండ్ ఇంకా ఫైనల్గా వాడి ఫ్రెండ్స్ కాశీష్కి గిఫ్ట్లు కూడా ఇచ్చారు. ఈ ఇయర్ అయితే కాశీష్ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.